యోగా మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు, విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. పలుచోట్ల ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం ఆసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడపలో జర్నలిస్టులు యోగా చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆసనాలు వేశారు. ప్రతిరోజు అరగంట పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నిపుణులు సూచించారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. విద్యార్థులు, వృద్ధులు యోగాసనాలు వేశారు. మానసిక ఒత్తిడి అధిగమించడంతో పాటు శారీరక దృఢత్వానికి మనిషి జీవితంలో యోగా నిత్యకృత్యం కావాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పిలుపునిచ్చారు. మరియు సమాజ నిర్మాణానికి చేసుకుని ఎక్సర్సైజ్ చేసి బాడీలో ఎయిర్ అంతా ఎక్సర్సైజ్ చేసి స్లోగా గ్రౌండ్ టచ్ చేయడం ప్రయత్నం చేయండి. గ్రౌండ్ టచ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు యోగాసనాలు వేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ అధికారులు, వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు యోగాసనాలు వేశారు. అదేవిధంగా మన ఎడమ చేతిని ఇలా చిన్ముద్ర, చూపుడు వేలు అదే వేలని ఉపయోగిస్తాం. ముందుగా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోండి. మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా. బాపట్ల జిల్లా చీరాల నగరవనంలో యోగాపై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా కలెక్టర్ వెంకటమురళి యోగాసనాలు వేశారు. స్థానికులు, యువత ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యలంక సముద్ర తీరంలో 10,000 మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇష్టంగా ఉండాలి అంటే, దృఢత్వంగా ఉండాలంటే 2 చేతుల్ని సైడ్ కి స్ట్రెచ్ చేద్దాం. లెఫ్ట్ నుంచి పైకి వెళ్దాం, రైట్ నుంచి బాడీలో ఎయిర్ అంతా ఎక్సర్సైజ్ చేసి స్లోగా గ్రౌండ్ టచ్ చేయడం ప్రయత్నం చేయండి. గ్రౌండ్ టచ్ అవ్వగానే అలా నిటారుగా వచ్చాను. కాళ్ళను ఆడిస్తూ 2 చేతులను వెనకే ఉంచి తలని చక్కగా వెనకకు వాల్చి విశ్రాంతి పొందండి. పాదాలతో లాక్ చేసుకుని మడాల్ని మర్మాంగాల దాకా అర్ధ ఉష్ట్రాసనం అంటున్నాము. ఇది పూర్ణ ఉష్ట్రాసనము కూడా దాని నుంచి ఫాలో అవ్వచ్చు. నడుం భాగాన్ని పైకి లేపుతూ గడ్డాన్ని ఛాతి భాగం మీద ఆనిచ్చే విధంగా దగ్గరగా తీసుకొచ్చి